అవును. అక్కడ ఏంటంటే నిర్వహణ పరంగా ఎయిర్ ఇండియా బాగానే ఉండేది, కానీ ఖర్చు ఎక్కువ ఉండేది, వాళ్ళు ఛార్జీలు ఎక్కువ ఉండేది. నేను ఎన్నోసార్లు చూసాను. అవును. మిగతా ప్రైవేట్ దాంతో పోల్చుకుంటే 20% ఛార్జీ ఎక్కువ ఉండేది. కానీ ఆ వారం వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనం ప్రైవేట్ దాంట్లో ఎక్కినప్పుడు ఉదయం 6ంటికి బయలుదేరాం మనం, 7ంటికి ఏమో టీ కావాలా కాఫీ కావాలనిపిస్తుంది, 7:30-8ంటికి వచ్చాడు టిఫిన్ తినాలనిపిస్తుంది. కానీ దొరుకుతాయి అవి రెండు, అక్కడ డబ్బులు వాచిపోతాయి. మన టికెట్ రేట్లో వంతాడు ఉంటుంది అవన్నీ. అదే ఎయిర్ ఇండియాలో అయితే ఆ టైంకి మనకి కాఫీ నున్ను ఫుడ్ ఫ్రీగా పెడతాడు బ్రేక్ఫాస్ట్. మీరు 12 తర్వాత ఫ్లైట్ ఎక్కారని 12ంటికి 2ంటికి దిగుతున్నారు అనుకోండి, లేదా 1 గంటకి దిగుతున్నా సరే మీకు భోజనం వాడే ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు ఉన్నదో లేదు తెలియదు టాటాలో. ఎయిర్ ఇండియా గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు ఉండేది, రాత్రి పూట్ల అట్లాగా ఉండేది. నేను ఎయిర్ ఇండియాలో ప్రయాణించినప్పుడు అట్లాగా అది ఫ్రీగా వచ్చింది, డబ్బులే పోతుంటే కాదు ఇది మీ ఫ్రీనేనండి అని చెప్పారు అనమాట, కాంప్లిమెంటరీ అని చెప్పారు అనమాట. అట్లాగా ఇంకోటి ఈవెన్ లేట్ అయింది ఒకసారి. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నటువంటి సందర్భంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో 3 అవర్స్ లేట్ అయింది. లేట్ అయితే ఫుడ్ వాడే టోకెన్ ఇచ్చారనమాట, తీసుకోవాలి, ఇది ప్రొవైడ్ చేస్తారు. ప్రైవేట్ వాళ్ళు అలాగా బాధ్యత తీసుకోవట్లా. వాస్తవంగా మన రూల్ ప్రకారం ఏం చేయాలా, అసలు దాని మీద కేసులు పెట్టాలా, ప్రతి ప్రయాణికుడికి భోజనం ఏర్పాటు చేయాలా. దానికి సంబంధించింది మెయిన్ సమస్య ఎక్కడ చిక్కుబడిపోయారంటే, ఓ పక్కనేమో క్యాన్సిల్ అవుతుంది, మరో పక్కన బుకింగ్ నడుస్తుంది.